అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 3 నెలల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఖాదీర్ అనే వ్యక్తి కూలి పనులు చేసుకోవడంతో పాటు గంజాయిని విక్రయించేవాడు. ఈ క్రమంలో గంజాయి కోసం మదనపల్లికి చెందిన సుల్తాన్ అనే రౌడీ షీటర్ ఖాదీర్కు 50,000 రూపాయలు అడ్వాన్స్ చెల్లించాడు. గంజాయి తెచ్చి ఇవ్వకపోవడంతో ఆగస్టులో ఖాదీర్ను సుల్తాన్తో పాటు అతని స్నేహితులు బంధించి తీవ్రంగా హింసించారు. ఖాదీర్ అక్కడికక్కడే చనిపోవడంతో అతని మృతదేహాన్ని సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, మర్డరు, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ సెక్షన్స్ ఉన్నటువంటి కేసులో ముగ్గురు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపించడం జరుగుతున్నది. గంజా గతంలో ఆసిఫ్ కు, సుల్తాన్ కు ఉన్నటువంటి గొడవలో ఖదీర్ అనే వ్యక్తి, వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి, అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో గాంజా గురించి, డబ్బు గురించి అతని విపరీతంగా కుట్టడం జరుగుతుంది. అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరుగుతుంది. మార్నింగ్ మర్డర్ అయినటువంటి విషయం బయటపడకుండా ఉండడం కోసం సిటిఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేయాలని ఉద్దేశంతో వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు. అప్పుడు మనం మొదటగా కదిరి రైల్వే పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 14/25 అనే కేసును 16వ తారీఖు ఆగస్టు 16 నమోదు చేయడం జరుగుతుంది.